ఏంటి ఇక్కడ వెడ్డింగ్ షూట్ 3500, నార్మల్ షూట్ 3000? అసలు ఇంత రేట్లు పెట్టుకుని ఎవరైనా వెడ్డింగ్ షూట్ చేసుకుంటారా? మా వాళ్ళు చేసుకుంటారు. హలో లవ్లీ పీపుల్, ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఇది భోగపురం దగ్గర సవర్వేల్ దగ్గర ఉంటుంది టెంపుల్. ఎప్పుడో ఇంటర్లో వెళ్ళా, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. ఈరోజు మనం ఆ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ బిగిన్. ఈ టెంపుల్ సవర్వేల్ నుండి అప్రాక్సిమేట్లీ 4.3 km ఉంటుంది. ఆ టెంపుల్కి ఈ వేలోనే వెళ్ళాలి. మా ఫ్రెండ్ భాను నేను వెళ్తున్నాం ఈరోజు ఈ టెంపుల్కి. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం. పాపం వీడు మార్నింగ్ నా కోసం ఎర్లీగా లేచి మరి వచ్చాడు టెంపుల్ కోసం అని. బయట కొబ్బరికాయ రేట్లు మామూలుగా లేవు బాబోయ్, చాలా రేట్లు చెప్తున్నారు. ఈ టెంపుల్లో భక్తి ప్లస్ బ్యూటీ ప్లస్ ప్రసాదం అన్నీ ఒకేసారి దొరుకుతాయి. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడే మనం కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవ్వాలి టెంపుల్ లోపలికి. ఇక్కడికి చాలా మంది వస్తుంటారు ప్రీ వెడ్డింగ్ షూట్స్, నార్మల్ షూట్స్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి ఫోటోషూట్స్కి. చాలా టెంపుల్లో పీస్ఫుల్గా ఉన్నా, బట్ ఈ టెంపుల్ ఇంకా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. చాలా సైలెంట్గా ఉంది. ఈ ఆర్కిటెక్చర్ అయితే చెప్పలేము అసలు, అంత బాగుంది. పై టెంపుల్లోకి మొబైల్స్ నాట్ అలౌడ్. సో దర్శనం అయ్యాక కిందకు వచ్చి వీడియో తీస్తున్నా. ఇది దర్శనం చాలా బాగా అయింది. ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల ఇంకా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా చల్లగా. అందులో ఈ ఫ్లవర్స్, గ్రీనరీ తోపు ఉంది అసలు. కాసేపు నాడు బుద్ధుడు పోనాడు. అలా టెంపుల్ వైపు చూస్తూ చెట్ల కింద కూర్చొని ధ్యానం చేస్తున్నా. అలా లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ కృష్ణయ్య కనిపించాడు. భలే ఉంది ఈ ప్లేస్ మాత్రం. అలా వెళ్తుంటే ఇక్కడ చిన్నపిల్లలు ఏదో చూస్తున్నారు. ఏంటి అని అడిగా, చూడండి మీరే. ఏంటది? ఈ క్యూట్ తాబేలను చూస్తూ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంతలో మా ఫ్రెండ్లో ఉన్న ఫోటోగ్రాఫర్ బయటకు వచ్చాడు. ఒక ఆంటీ అంకుల్కి ఫొటోస్ తీయమన్నారు. బాగా తీస్తున్నాడు వాళ్ళకి. ఫోటోగ్రాఫర్లకి ఫొటోస్ తీయడం ఒక ఆర్ట్. సో వెళ్ళరా నేను ఫోటో తీస్తా అని చెప్పా. పోజెస్ ఇస్తున్నాడు. అలా టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం వేరే లెవెల్ అసలు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. చాలా చాలా బాగుంది. ఆ పక్కన వెడ్డింగ్ ఫోటోషూట్ అవుతుంది. ఐ థింక్ ఇది ఒక మందిరం అనుకుంటా. ఇక్కడ మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఒకసారి ఈ గ్రీనరీ మొత్తం చూడండి ఎలా ఉందో. ఇక్కడ కపుల్ ఫోటోషూట్ చేసుకుంటున్నారు. ఒకసారి టెంపుల్ మొత్తం అలా తిరిగా ఏమేమి ఉన్నాయో చూద్దామని. ఇది మావాడు బ్యాగే. అలా పెట్టాం బెంచ్ పైన. బట్ ఇక్కడ కూర్చొని గుడిని చూస్తే చాలా చాలా బాగా అనిపించింది టెంపుల్ మాత్రం. వన్ ఆఫ్ ది బెస్ట్ పీస్ఫుల్ ప్లేసెస్ ఇన్ విజయనగరం. మీరు కూడా టైం ఉంటే ఒకసారి విజిట్ చేయండి టెంపుల్ని. చాలా 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 బాగుంది. ఈ గ్రీనరీ టోప్ అసలు. ఓకే, టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాం. నా ఫ్రెండ్కి ఒక రీల్ తీస్తా అన్న వాడికి. అప్పుడే తీసేస్తున్నా. 2017లో ఇదే ప్లేస్లో నేను ఒక ఫోటో తీసుకునే టెంపుల్లో. అక్కడ పెడతా చూడండి ఒకసారి. ఈ ప్లేస్ మాత్రం మళ్ళీ విజిట్ చేయాలి, చాలా బాగా అనిపించింది. ఏ గేట్ అయినా మావాడు ఒక్క దెబ్బకి తీసి పారేస్తాడు, ఎంత పెద్ద గేట్ అయినా సరే. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.